వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో గ్రూప్ డైనమిక్స్ ఈ యూనిట్ గురించి మనం మాట్లాడదాం. సో మనం ఈ యూనిట్ గురించి మాట్లాడే ముందు గ్రూప్ డైనమిక్స్ అంటే ఏంటి లేదన్నా గ్రూప్ డిస్కషన్ అనమాట. ఒక టాపిక్ తీసుకుంటాను, నా పర్సెప్షన్ నుంచి ఒకలా చెప్తాను, అతను ఒకలా చెప్తారు, అతను ఒకలా చెప్తారు. గ్రూప్ డిస్కషన్స్ అనమాట. ఇందులో ఫస్ట్ కొంచెం వచ్చేసరికి అసలు గ్రూప్ డైనమిక్స్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ అని అడిగారు. ద వర్డ్ డైనమిక్స్ హ్యాస్ బీన్ ఆరిజినేషన్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ డైనమిక్స్. గ్రీక్ వర్డ్ డైనమిక్స్ అనే పదాన్ని నుంచి ఈ వర్డ్ వచ్చింది. డైనమిక్స్ అంటే అర్థం పవర్ అని చెప్పాడు. గ్రూప్ డైనమిక్స్ అపియర్స్ టు బి ద మోస్ట్ రిగరస్ ఎగ్జామిన్డ్, థరోలీ రీసెర్చ్డ్ అండ్ పాసిబిలిటీ ద లీస్ట్ అండర్స్టూడ్. ఏం చెప్తూ వచ్చాడంటే డైనమిక్స్ ఏ విధంగా మనకు కనిపిస్తుందంటే ఏదైనా ఒక టాపిక్ గురించి ఏదైనా ఒక విషయాన్ని తరోగా రీసెర్చ్ చేసి చాలా వేగంగా దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక టాపిక్ మీద 10 మంది డిస్కస్ చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది ఆలోచన. దాన్ని బట్టి ఏంటి, ఏ ఆలోచన తీసుకోవాలి, ఏది వద్దు, అంటే ఏది బెస్ట్, ఏది మంచి. సరే ఈ కంపెనీలో ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్తారు. సో అప్పుడు ఏం చెప్తారు, ఒక్కొక్కరు దాన్ని నెగిటివ్ సైడ్ చెప్తారు, కొంతమంది పాజిటివ్ సైడ్ చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకుని నెగిటివ్స్ని పాజిటివ్ని బేస్ చేసుకుని ఆ కంపెనీ ముందుకు వెళ్తుంది. ఆ విధంగా ఈ డైనమిక్స్ ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ద హ్యూమన్ గ్రూప్ ఈజ్ ఏ pervasive phenomenon, a formidable force in a modern organization. It is the most familiar thing in the world. ప్రపంచంలో ఇది ఒక మోస్ట్ ఫెమిలియర్ థింగ్. గ్రూప్ అనేది ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీడియేటింగ్ సర్వీస్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ద లార్జర్ సొసైటీ. ఒక పెద్ద సొసైటీకి ఒక ఇండివిజువల్ మధ్యన, వీళ్ళిద్దరికి మధ్య మీడియేటింగ్ సర్వీస్ కింద ఈ గ్రూప్ని చెప్తారు. అండ్ అండర్స్టాండింగ్ గ్రూప్ బిహేవియర్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్ ఈజ్ నెససరీ టు బీయింగ్ బోత్ ఏ గుడ్ మేనేజర్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ గ్రూప్స్. ఏం చెప్తూ వచ్చాడంటే మనము గ్రూప్ బిహేవియర్ని అర్థం చేసుకోవడం, ఆ గ్రూప్కి సంబంధించి ఏది నెససరీ అవి అర్థం చేసుకుంటే దానివల్ల మనము ఒక గుడ్ మేనేజర్గా కింద, అదేవిధంగా గ్రూప్లో ఒక ఎఫెక్టివ్ మెంబర్ కింద మనం కనబడడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్తూ వచ్చాడండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం నాన్న. ఫీచర్స్, ఇందులో ఉన్న కొన్ని ఫీచర్స్, గ్రూప్ డైనమిక్స్ అంటే ఏంటో చూసాం. ఫీచర్స్, సో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒకటి పర్సెప్షన్. పర్సెప్షన్ ఇంప్లైస్ దట్ ఎవ్రీ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఈజ్ అవేర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. అంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ద గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్, దే డెవలప్ సమ్ ఇంపర్సన్స్ ఆర్ పర్సెప్షన్ అబౌట్ ఈచ్ అదర్. ఒకరి మీద ఒకరికి పర్సెప్షన్ డెవలప్ అవ్వాలి. అదేవిధంగా ఒకరి నుంచి ఒకరు రియాక్షన్స్ ఇచ్చుకోవాలి. ఈచ్ మెంబర్ పర్సీవ్స్ ద గ్రూప్ డిఫరెంట్లీ విచ్ ఈ రివీల్స్ అట్ సమ్ సిచ్యువేషన్. కొన్ని సిచ్యువేషన్స్లో అతను ఎప్పుడైతే రివీల్ అవుతాడో గ్రూప్ పర్సెప్షన్ అనేది, పర్సీవ్నెస్ అనేది మారడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ యొక్క పర్సెప్షన్ డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ గ్రూప్ మోటివేషన్. నెక్స్ట్ ఏంటన్నా గ్రూప్ మోటివేషన్. మెంబర్స్ జాయిన్ గ్రూప్స్ బికాస్ దే ఎక్స్పెక్ట్ దట్ విల్ సాల్వ్ దర్ ప్రాబ్లమ్స్. కొంతమంది మెంబర్స్ గ్రూప్లో జాయిన్ అవుతారు, దానికి గల కారణం ఏంటంటే ఆ గ్రూప్లో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేయగలరు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. దే వాంట్ ప్రోగ్రెస్, వాళ్ళకి ప్రోగ్రెస్ కావాలి. ప్రమోషన్స్ విచ్ ఆర్ అచీవ్డ్ త్రూ గ్రూప్ పెర్ఫార్మెన్స్. గ్రూప్ పెర్ఫార్మెన్స్ కింద ఏదైనా అచీవ్ చేసినప్పుడు వాళ్ళు ప్రమోషన్స్కి లేదా ప్రోగ్రెస్ని కానీ వాళ్ళు కోరుకుంటారు. ద ప్రెజర్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ జాయింట్లీ మెట్ బై దెమ్. సో అదేవిధంగా ప్రెజరు ప్రాబ్లం అవన్నీ కూడా ఆ గ్రూప్ మీద పడతాయి అని చెప్తూ వచ్చాడు. గ్రూప్ నార్మ్స్ ఎమర్జ్ టు గైడ్ ఇండివిజువల్ బిహేవియర్. ఈ గ్రూప్ అనేది ఏం చేస్తుందంటే ఇండివిజువల్ బిహేవియర్ ఎలా ఉండాలని గైడ్ చేస్తుంది. కోఆపరేటివ్ ఫీలింగ్స్ ఆర్ ఇంక్రీజ్ ఫర్ హెల్పింగ్ ఈచ్ అదర్. ఈ కోఆపరేటివ్ ఫీలింగ్స్ అనేవి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనేది ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల. ద గ్రూప్ ఈజ్ డెవలప్డ్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్స్ అండ్ జాయిన్ గ్రూప్స్ టు గెట్ దేర్ పే అండ్ వర్కింగ్ ప్రాబ్లమ్ రీఅడ్రస్డ్. ఏం చెప్తూ వచ్చాడంటే ఇప్పుడు ఒక గ్రూప్ అనేది, ద గ్రూప్ ఈజ్ డెవలప్డ్, ద గ్రూప్ అనేది డెవలప్ అయింది. ఎలాగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఒకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొని గ్రూప్ చేస్తే ఆ గ్రూప్ అంతా డెవలప్ అయ్యింది. డెవలప్ అవడం వల్ల వాళ్ళు ప్రాబ్లమ్ అని రీఅడ్రస్ చేసి దాన్ని సాల్వ్ చేస్తూ వస్తారు. మూడోది ఆ గ్రూప్ గోల్స్. ఏమన్నా గ్రూప్ గోల్స్ ఆర్ టార్గెట్స్ టువర్డ్స్ విచ్ ఇన్పుట్ ప్రాసెస్ అండ్ అవుట్పుట్ ఆర్ డైరెక్టెడ్. సో ఈ గ్రూప్ గోల్స్ అనేవి టార్గెట్ల టైప్ అనమాట. అంటే ఒక టీం మొత్తం ఈ పని చేయాలని ఇస్తారు. సో దాని ఇన్పుట్ ప్రాసెస్, అవుట్పుట్ అనేది డైరెక్ట్గా ఉంటాయి. గ్రూప్ గోల్ ఇస్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ గ్రూప్ ఫార్మేషన్. ఒక గ్రూప్ ఫామ్ అవ్వాలంటే గ్రూప్ గోల్ అనేది చాలా అవసరమైనది అని చెప్తూ వచ్చాడు. ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద కండిషన్ టు ఫార్మ్ ఏ గ్రూప్. ఇది అవసరం కానీ గ్రూప్ను ఫామ్ చేయడానికి ఇది ఒక కండిషన్ కాదు అని చెప్తూ వచ్చాడు. ఏ గోల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోటివేటింగ్ ది ఎంప్లాయీస్. గోల్ ఏంటి, ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం కోసం ఈ గోల్ ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ మెంబర్స్ టు అటెండ్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్. కొన్ని ఆబ్జెక్ట్స్కి అనుగుణంగా వేరు మెంబర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటారు ఈ గ్రూప్ ఆర్గనైజేషన్లో. ఇట్ హ్యాస్ ఎ సెట్ స్టాండర్డ్ ఆఫ్ రిలేషన్షిప్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్
అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ నార్మ్స్ దట్ రెగ్యులేట్ ద ఫంక్షన్ ఆఫ్ ద గ్రూప్. ఒక గ్రూప్ని రెగ్యులేట్ చేయడం కోసం, ఆ గ్రూప్లో ఉన్న ఫంక్షన్స్ రెగ్యులేట్ చేయడం కోసం అందులో సెట్ స్టాండర్డ్ ఆఫ్ రిలేషన్షిప్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్. ఒకరు ఇంకొకరితో రిలేషన్షిప్ బాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఫంక్షన్స్ని ఈజీగా రెగ్యులేట్ అవుతాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ఎ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద గ్రూప్ హ్యావ్ డిఫైన్డ్ స్టేటస్, రోల్ రిలేషన్షిప్, సెట్ ఆఫ్ వాల్యూస్, ఓన్ రెగ్యులేటింగ్ బిహేవియర్. సో అంటే ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క స్టేటస్, వాళ్ళ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ వాల్యూస్, ఎలాంటి వాల్యూస్ వాళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ఇంటర్ డిపెండెన్సీ. ఇది గ్రూప్లో మెయిన్ ఫీచర్ అండి. ద మెంబర్ ఇంటర్ డిపెండెన్స్. ద మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ మే హ్యావ్ ఎ కామన్ గోల్. వాళ్ళందరికీ కామన్ గోల్ ఉండొచ్చు, కాకపోతే దే మే నాట్ బి పార్ట్ ఆఫ్ గ్రూప్ బికాస్ దే ఆర్ నాట్ ఇంటర్ డిపెండెంట్. సో ఏం చెప్తూ వచ్చాడంటే ఆ గ్రూప్ అందరికి ఒకే గోల్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు అందులో పార్ట్ కానట్లయితే వాళ్ళు నాట్ ఇంటర్ డిపెండెంట్ అని చెప్తూ వచ్చాడు. ఇఫ్ ద ఇండివిజువల్ స్టార్ట్ సపోర్టింగ్ ఈచ్ అదర్, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయితే, ఇఫ్ ద డెవలప్ ఇట్ యాజ్ ఏ పర్మనెంట్ సిస్టమ్. సో ఒకరికొకరు అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటే వాళ్ళు ఒక పర్మనెంట్ సిస్టమ్ డెవలప్ చేయగలరు. ఇట్ బికమ్స్ అన్ ఆర్గనైజేషన్, దానివల్ల అది ఒక ఆర్గనైజేషన్ కింద ఏర్పడుతుంది. సో ఇంటర్ డిపెండెన్స్ అనేది చాలా అవసరము గ్రూప్లో. నెక్స్ట్, ఇంటరాక్షన్స్. ఎవరైతే ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఒకరితో మరొకరు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళు ఇంటర్ డిపెండెంట్ అయితే బట్ డు నాట్ ఇంటరాక్ట్, వాళ్ళు ఇంటర్ డిపెండెంటే కానీ ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు గ్రూప్ గోల్ అచీవ్ కాలేము. ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వాలి, అప్పుడే గ్రూప్లో ఉన్న గోల్ అనేది అచీవ్ అవ్వగలం. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ అరైజెస్, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ద ఇంటరాక్షన్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్, అందరూ ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇంటరాక్షన్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ మే టేక్ డిఫికల్ట్ ఫార్మ్స్. సో గ్రూప్లో ఉన్న మెంబర్స్ మధ్య ఇంటరాక్షన్ ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద డిఫరెంట్ ఫార్మ్స్లో వాళ్ళు ఎలాంటి డిఫికల్ట్స్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలరు. నెక్స్ట్, ఎంటిటీ అంటే ఐడెంటిటీ అన్న. ప్రతి గ్రూప్కి దాని యొక్క ఐడెంటిటీ, గ్రూప్కి దానికి సంబంధించిన ఆ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఫెల్ట్ అండ్ రియలైజ్డ్ బట్ కెనాట్ బి సీన్, ద కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ బికమ్స్ ద గైడ్లైన్స్ ఫర్ ద మెంబర్స్. సో మెంబర్స్కి ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అనేది అందులో ఉన్న టీంలో ఉన్న మెంబర్స్కి గైడ్లైన్స్గా ఉపయోగపడుతుంది. యూనిఫాము, ఆఫీసు, పీపుల్, ఇవన్నీ కూడా ఒక గ్రూప్లో సింబల్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఒక కంపెనీలో చాలా గ్రూప్స్ ఉంటాయండి. టీమ్ లీడ్ అంటారు, ఆ టీం మొత్తం లీడ్ చేసే అతను టీఎల్ అంటారు, టీమ్ లీడ్. అందులో ఒక గ్రూప్ ఉంటుంది, ఆ టీంని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఆ గ్రూప్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది మనకున్న కాన్సెప్ట్ ఈ థర్డ్ యూనిట్ మొత్తం. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక 7 పాయింట్లు ఇచ్చాడు. ఈ గ్రూప్ డైనమిక్స్ అంటే ఏంటి, దీనిలో ఫీచర్స్లో 7 పాయింట్స్ ఇచ్చాడు. ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఒక ఆర్గనైజేషన్లో ఎలాంటి గ్రూప్స్ ఉంటాయి? ఫస్ట్, ప్రైమరీ సెకండరీ గ్రూప్స్ గురించి మాట్లాడదాం మనం. ప్రైమరీ గ్రూప్స్ క్యారెక్టరైజ్డ్ బై క్లోజ్ ఫేస్ టు ఫేస్ అసోసియేషన్ అండ్ కొలాబరేషన్ అమంగ్ అవర్ మెంబర్స్. మెంబర్స్ అందరూ కూడా ఒకరితో ఒకరు ఫేస్ టు ఫేస్ అసోసియేషన్ అంటే ఒకరు అంటే ముఖపరిచయం ఉన్నవాళ్ళు, క్లోజ్గా ఉన్నవాళ్ళు. జనరల్గా దెర్ ఇస్ అ హై డిగ్రీ ఆఫ్ మ్యూచువల్ డిపెండెన్స్ అమాంగ్ మెంబర్స్. ప్రైమరీ గ్రూప్స్ ఆర్ ఆల్సో ద ఫండమెంటల్ సోర్స్ ఆఫ్ సోషలైజేషన్ సొసైటీ. ఈ సోషలైజేషన్ సొసైటీలో ప్రైమరీ గ్రూప్స్ అనేది ఒక ఫండమెంటల్ సోర్స్ అని చెప్తూ వచ్చాడు. దిస్ ఇస్ ద సెంట్రల్ ప్లేస్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ యాటిట్యూడ్. ఈ ప్రైమరీ గ్రూప్స్లో ఇది డెవలప్మెంట్కి సెంట్రల్ ప్లేస్ అనమాట. ఎక్కడి నుంచి ఏదైనా డెవలప్ అవుతుంది. అదే యాటిట్యూడ్స్ మెయింటైన్ చేయడం కానీ, వాల్యూస్ మెయింటైన్ చేయడం కానీ, గైడ్లైన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఫ్యామిలీ, ఇలాంటి గ్రూప్స్ ఏవైనా మెయింటైన్ చేయడం అనేది ఈ మొత్తం ప్రైమరీ గ్రూప్స్ నుంచే అవుతుంది అని చెప్తూ వచ్చాడు. సెకండరీ గ్రూప్స్ అనేవి పెద్ద సైజులో ఉంటాయి. అదేవిధంగా అందరూ ఉన్న ప్రతి ఇండివిజువల్కి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇన్హెరెంట్ వాల్యూస్, వాళ్ళ యొక్క బిలీఫ్స్, వాళ్ళ ఇంట్రాక్షన్ బట్టి కాకుండా వాళ్ళ యొక్క బిలీఫ్స్, వాళ్ళ యొక్క వాల్యూస్ని బట్టి ప్రతి గ్రూప్లో ఇండివిజువల్స్కి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఈ గ్రూప్లో మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు. యూజువల్లీ ఇది చాలా పెద్దది, సెకండరీ గ్రూప్స్ చాలా పెద్దవి. ఇవన్నీ స్ట్రక్చర్డ్ అయి ఉంటాయి. అంటే ట్రేడ్ యూనియన్స్, మెంబర్షిప్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ట్రస్ట్, అంటే కొన్ని గ్రూపులుగా విభజించబడి ఉంటాయి సెకండరీ గ్రూప్స్ అని చెప్తూ వచ్చాడండి. నెక్స్ట్, మెంబర్షిప్ గ్రూపు, రెఫరెన్స్ గ్రూప్ అనమాట. మెంబర్షిప్ గ్రూప్ అంటే టు విచ్ ద ఇండివిజువల్ ట్రూలీ బిలాంగ్స్. ఆ ఇండివిజువల్ దేనికి సంబంధించిన వాడు, అతన్ని ఏ పర్పస్ కింద ఫామ్ చేశారు, అందరూ ఎక్స్పెక్ట్ ఇట్స్ మెంబర్స్ టు పార్టిసిపేట్ యాక్టివ్లీ. సో ఆ మెంబరు ఆ గ్రూప్లో ఎంత ఈజీగా ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నాడు ఆ గ్రూప్లో, అంటే
క్లబ్స్, కోఆపరేటివ్స్, వర్కర్స్ యూనియన్, ఇలాంటి గ్రూప్స్ అన్నింటిలో ఒక ఇండివిజువల్ ఎంత బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నాడు అనేది చెప్తారు. రెఫరెన్స్ గ్రూప్స్ అంటే ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేస్తారు, లేదా అతనికి ఏదైతే ఇష్టమో, ఈ లైక్స్ టు బిలాంగ్, ఏదైతే ఇష్టమో దాంట్లో అతను ఐడెంటిఫై చేస్తారు. అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వీటిని రెఫరెన్స్ గ్రూప్స్ అంటారు. ఇన్ గ్రూప్స్, అవుట్ గ్రూప్స్. మూడోది ఇన్ గ్రూప్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళకు కొన్ని వాల్యూస్ ఉంటాయి సొసైటీలో కానీ వాళ్ళు చేసే ప్లేస్లో కానీ. అంటే అంటే ఒక సోషల్ ఫంక్షన్ మొత్తంలో ఒక సెంట్రల్ ప్లేస్ని ఆక్యుపై చేసేస్తారు. టీమ్ మెంబర్స్ మొత్తం అతని కోసం ఎదురు చూస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతనికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. అలాంటి గ్రూప్స్ ఇన్ గ్రూప్స్ అంటారు. అవుట్ గ్రూప్స్ అంటే వీటిని సెకండరీ కల్చర్లో సెకండరీ కింద చెప్తారు. ఎగ్జాంపుల్ స్ట్రీట్ పెర్ఫార్మెన్స్, హాకర్స్, ఇలాంటి వాళ్ళని అవుట్ గ్రూప్స్ కింద చెప్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ గ్రూపు, ఫ్రెండ్షిప్ గ్రూప్ అనమాట. ఇంట్రెస్ట్ గ్రూప్లో పీపుల్ ఎవరైతే ఒకరు హూ మే యునైట్ టు అచీవ్ ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ విత్ విచ్ దే ఆర్ అసోసియేటెడ్, ఎవరైతే వాళ్ళు దేంతో అసోసియేట్ అయ్యారో దానికి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ని అచీవ్ అవ్వడానికి ఒకే విధంగా కలిసి ఉంటారు, దాన్ని ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటారు. ఫ్రెండ్షిప్ గ్రూప్స్ అంటే ఒక కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, పీపుల్ బిలాంగింగ్ టు ఎ పర్టికులర్ రీజన్, ఒకే రీజన్కి సంబంధించిన వాళ్ళైనా, లేదా పర్టికులర్ వ్యూ పాయింట్ ఉన్న వాళ్ళైనా, లేదా సిమిలర్ లాంగ్వేజ్ వాళ్ళైనా, వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ తయారు చేసుకుంటుంది, మనకు బాగా తెలుసు. నెక్స్ట్ది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్. గ్రూప్స్ అనేవి ఆర్గనైజేషన్ ద్వారా ఫామ్ అవుతాయి. అవి కొన్ని పర్టికులర్ సెట్ ఆఫ్ గోల్స్ లేదా ఒక సర్టన్ టైంలో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడానికి కొన్ని గ్రూప్స్ని ఫామ్ చేస్తారు. ఆ గ్రూప్స్ని ఫార్మల్ గ్రూప్స్ అంటారు. డిపార్ట్మెంట్లు, డివిజన్లు, టాస్క్ ఫోర్లు, ప్రాజెక్ట్ గ్రూపులు, ఇలాగా చాలా ఫార్మల్ గ్రూప్స్ ఉంటాయి. ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటే విచ్ ఆర్ ఫార్మ్ ఇన్ రెస్పాన్స్ ఇన్ టు నీడ్ ఆఫ్ సోషల్ కాంటాక్ట్. సోషల్ కాంటాక్ట్ యొక్క అవసరానికి అనుగుణంగా రెస్పాన్స్ అయ్యే విధంగా కొన్ని గ్రూప్స్ని ఫామ్ చేస్తారు, వాటినే ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటారు. ఇవి ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా పనిచేస్తూ ఉంటాయి, స్పాంటేనియస్గా ఆటంతలు అవే పనిచేస్తూ ఉంటాయి. దే ఆర్ క్రియేటెడ్ టు మీట్ ద సోషల్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ టు ద జాబ్కి అవసరమైన సోషల్ రిక్వైర్మెంట్స్కి మీట్ అయ్యే విధంగా ఈ ఇన్ఫార్మల్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తారు. కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ టీ గ్రూపు, కాఫీ గ్రూప్స్, క్లబ్స్, ఈ విధంగా కొన్ని గ్రూప్స్ని మనకి ఎగ్జాంపుల్గా చెప్పాడు. మరొకటి వచ్చేసరికి టెంపరీ అండ్ పర్మనెంట్ గ్రూప్ అనమాట. టెంపరీ గ్రూప్స్ అనేవి కొన్ని గోల్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఫామ్ అవుతాయి. దే హ్యావ్ ఏ వెరీ స్మాల్ లైఫ్ స్పాన్. అంటే ఒక చిన్న టాస్క్ ఉంటుంది, అది కంప్లీట్ చేయడానికి ఆ టీంలో ఒకరు, ఈ టీంలో ఒకటి, ఈ టీంలో ఒకటి, వీళ్ళందరం కలిపి ఒక టీం కింద ఫామ్ చేస్తారు, దాన్ని టెంపరీ గ్రూప్స్ అంటారు. సో వాళ్ళకి ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది ఆగిపోతుంది, అంటే వాళ్ళు మరలా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిస్కసింగ్ ఐడియాస్ ఆర్ ద మెయిన్ రోల్స్ ఆఫ్ ద టెంపరీ గ్రూప్స్. ఈ టెంపరీ గ్రూప్స్లో మెయిన్గా ఏంటంటే ఐడియాస్ని డిస్కస్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తారు. మీటింగ్లు, కమిటీలు, ఇవన్నీ కూడా ఈ గ్రూప్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్. పర్మనెంట్ గ్రూప్ అంటే ఆ గ్రూప్ కొన్ని యాక్టివిటీలు ఉంటాయి, గ్రూప్కి పర్ఫార్మెన్స్ ఉంటుంది, అదేవిధంగా కొన్ని అసైన్మెంట్స్, జాబ్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఏ టీమ్ ఈజ్ ఏ పర్మనెంట్ గ్రూప్. టీమ్ లీడ్ అన్నాం కదా, అలాంటి టీమ్స్ అనేవి పర్మనెంట్ గ్రూప్స్ కింద ఉంటాయి. ట్రేడ్ యూనియన్స్, కమర్షియల్ అసోసియేషన్, ఇవన్నీ కూడా పర్మనెంట్ గ్రూప్స్కి ఎగ్జాంపుల్ చెప్పాడు. నెక్స్ట్ నామినల్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ గ్రూప్స్. నామినల్ గ్రూప్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ గ్రూప్స్ అనమాట. ఏదైనా కంపెనీ ప్రాబ్లమ్ వస్తే దాన్ని సాల్వ్ చేస్తారు ఈ గ్రూప్స్. గ్రూప్ మెంబర్స్ ఎక్స్చేంజ్ దర్ ఐడియాస్ ఇన్ ఏ ప్లానెడ్ మేనర్లో ఒకరి నుంచి ఒకరు ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు, బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం కోసం డిస్కస్ చేస్తారనమాట. సో ఇది నామినల్ గ్రూప్, ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ గ్రూప్లో మెంబర్స్లో ఉంటారు, వాళ్ళ పేరుతో మాత్రం వాళ్ళు పిలుచుకుంటారు. నాన్ పర్ఫార్మింగ్ గ్రూప్స్ అంటే ఓన్లీ పేపర్ మీద ఉంటాయి, వాళ్ళు దే ఆర్ ఫార్మ్డ్ అండ్ డెవలప్డ్ వితౌట్ పర్ఫార్మెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ లేకుండా డెవలప్ అయ్యి ఫామ్ అవుతారు. దే హ్యావ్ సమ్ గోల్స్, వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి, వాళ్ళ అటెన్షన్ పెంచుకోవడం కోసం ఎఫర్ట్స్ అనేవి పెట్టరు, స్పై టైప్ అనమాట నాన్ పర్ఫార్మింగ్ గ్రూప్స్ అంటే. ఓకే, సో ఈ విధంగా 7 గ్రూప్స్ గురించి మనం డిస్కస్ చేసాము. గ్రూప్కి టీమ్కి మధ్య డిఫరెన్సెస్ని మనకి అడిగారు. గ్రూప్ అంటే కొంతమంది పర్సన్స్ అందరూ కలిపి అసెంబ్ల్ అవుతారు, ఎవరైతే వర్క్ చేస్తారో ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతారో, ఒకరితో ఒకరు కోఆపరేటివ్ పొజిషన్లో ఉంటారో వాళ్ళందరూ కోఆపరేటివ్ ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యి ఒక కామన్ గోల్ని అచీవ్ అవుతారు, దాన్నే గ్రూప్ అంటారు. ఒక స్పెసిఫైడ్ టైంలో ఆ గ్రూప్ యొక్క ఐడెంటిటీ, ద ఐడెంటిటీ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్ ఇస్ టేకెన్ ఇండివిజువల్లీ. ఆ గ్రూప్లోని ప్రతి మెంబర్ కూడా ఇండివిజువల్గా వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఆ మెంబర్స్ అన్నీ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని వాళ్ళ రీసోర్సెస్ ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు, దీన్ని గ్రూప్ అంటారు. ఒక ఆర్గనైజేషన్లో గ్రూప్స్ అన్నీ కూడా కామన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని తయారవుతాయి, లేకపోతే కామన్ బిలీఫ్ లేదా కామన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేదా వాళ్ళకున్న ప్రిన్సిపల్స్, వీటన్నిటిని బేసుకొని గ్రూప్ తయారు చేస్తారు. సో
దట్ దే కెన్ ఈజీలీ కోఆర్డినేట్, ఒకరితో ఒకరు ఈజీగా కోఆర్డినేట్ అవ్వగలరు. రెండు రకాల గ్రూప్స్ ఉంటాయి, ఒకటి ఫార్మల్, రెండోది ఇన్ఫార్మల్. ఫార్మల్ అంటే ఇవి ఒక ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ ద్వారా ఈ గ్రూప్స్ తయారవుతాయి. వీటికి ఒక టాస్క్, ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇస్తారు, ఆ పని చేయడమే వీళ్ళ పని. ఇది ఫార్మల్ గ్రూప్. ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే ఈ గ్రూప్స్ అనేవి ఆర్గనైజేషన్ నేచురల్గా ఉంటాయి. ఇవి ఒక మనిషి యొక్క నీడ్స్, సోషల్ హ్యూమన్ నీడ్స్ని సాటిస్ఫై చేయడం కోసం ఇలాంటి గ్రూప్స్ తయారవుతాయి. ఎగ్జాంపుల్గా ట్రేడ్ యూనియన్స్, ఫ్రెండ్షిప్ సర్కిల్, ఎయిర్లైన్ ఫ్లైట్ క్రూ, ఎథనిక్ గ్రూప్స్, ఇలాంటి గ్రూప్స్ అన్నిటిని ఇన్ఫార్మల్ గ్రూప్స్ అని చెప్తూ వచ్చాడండి. ఓకే, సో ఇది గ్రూప్ అంటే. ఇప్పుడు టీమ్ అంటే ఏంటో చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ జాయిన్ ఫర్ అచీవింగ్ ఏ కామన్ గోల్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ పీరియడ్ హ్యావింగ్ కలెక్టివ్ అకౌంటబిలిటీస్ నోన్ యాజ్ ద టీమ్. టీమ్ అంటే ఏంటంటే సేమ్ అందరూ కలిసి ఒక కామన్ గోల్ మీద పనిచేస్తారు. కాకపోతే ఇక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది, కొంత టైం ఉంటుంది, ఆ టైంలో మాత్రం మనం పని చేయాలి. దాన్నే టీం అంటారు. ద ఎజెండా ఆఫ్ ద టీం యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే వన్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ వన్. అంటే ఒకరు అందరి కొరకు, అందరూ ఒకరి కొరకు అనమాట. అపార్ట్ ఫ్రమ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే టీం మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇచ్చిన టీం టాస్క్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీని వాళ్ళు క్లోజ్ చేస్తారు. టీం ఎప్పుడు కూడా అవుట్కమ్కి రెస్పాన్సిబుల్ అని చెప్తూ వచ్చాడు. టీం మెంబర్స్ హ్యావ్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ విత్ అదర్ మెంబర్స్. ఒక మెంబర్ ఇంకొక మెంబర్తో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉండాలి, వాళ్ళు జాయింట్గా వర్క్ చేయాలి. అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వీక్నెస్ అనేది తగ్గుతుంది. బై కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. సో ఒకరు బాగా చేసినప్పుడు ఒకరినొకరు పొగిడినప్పుడు, అంటే బాగా వర్క్ చేసావు, సబాస్, బాగా చేసావు, సూపర్. సో ఈ విధంగా కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు ఈ టీంలో. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, టీంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చి సినర్జీ. అంటే ఏంటంటే టీమ్ కెన్ అచీవ్ మచ్ మోర్ యాజ్ ద మెంబర్స్ కెన్ అచీవ్ ఇండివిజువల్. ఒక్కొక్కరు అచీవ్ చేసేదానికన్నా ఒక టీమ్గా అచీవ్ చేయడం చాలా ఈజీ, టీం ఎక్కువ అచీవ్ చేస్తుంది అని చెప్తూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ టీం ఉంది, ఒక్కడ ఆడి 200-300 రన్స్ కొట్టడం చాలా కష్టం, 11 మంది ఆడుకోవడం ఈజీ కదా. టీమ్ ఫర్ అకంప్లిషింగ్ ఏ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం కోసం కానీ, టీమ్ ఆఫ్ డాక్టర్స్, కొంతమంది డాక్టర్స్ కలిసి కానీ, లేదా ఒక మేనేజ్మెంట్ టీం కానీ, ఇలాగా టీమ్స్ అనేవి వాళ్ళ యొక్క పని ఇండివిజువల్గా చేసే పని కన్నా టీంతో పనిచేయడం వల్ల చాలా ఎక్కువ పని చేయగలం, ఎక్కువగా అచీవ్ చేయగలం. సో ఈ రెండింటి మీద డిఫరెన్సెస్ కూడా ఇక్కడ చెప్పాడు. ఫస్ట్, గ్రూప్లో ఒక్క హెడ్డే ఉంటాడు, టీంలో అందరూ హెడ్సే. అంటే ఒక్కనే ఎక్కువ హెడ్స్ ఉంటారు అనమాట. గ్రూప్ మెంబర్స్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోరు, టీం మెంబర్స్ షేర్ చేసుకుంటారు. గ్రూప్ ఓన్లీ ఇండివిజువల్ గోల్స్ని అచీవ్ చేయడం మీద మాత్రం ఫోకస్ చేస్తుంది. టీం మెంబర్స్ టీమ్ గోల్స్ని ఫోకస్ చేస్తారు, వాటిని అచీవ్ చేస్తారు. గ్రూప్ అనేది ఇండివిజువల్ వర్క్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, టీం అనేది కలెక్టివ్ వర్క్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఇండిపెండెంట్గా ఉంటారు, ఇక టీం మెంబర్స్ అందరూ కూడా ఇంటర్ డిపెండెంట్గా ఉంటారు, అంటే ఒకరితో ఒకరు ఇంటరాక్ట్లో ఉంటారు టీంలో. ఓకే, సో ఇవి వీటికి మధ్య డిఫరెన్సెస్ అండి. ఈ క్వశ్చన్ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చదవండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏం చెప్తూ వచ్చారంటే ఒక ఎఫెక్టివ్ టీంని తయారు చేయాలంటే ఏ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఒక కంపెనీ పెద్దదవుతుందంటే అందులో చాలా ఎఫెక్టివ్ టీమ్స్ ఉంటాయండి, ఆ టీమ్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఒక మంచి టీంని నువ్వు బిల్డ్ చేయాలంటే అసలు నువ్వు ఏ ఫ్యాక్టర్ని కన్సిడరేషన్లో తీసుకోవాలి అని చెప్పాడు. ఒక ఎఫెక్టివ్ టీం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కొలాబరేటివ్ మేనర్లో ఒక కామన్ గోల్స్ని అచీవ్ చేయడం కోసం పనిచేస్తారు, ఇది ఎఫెక్టివ్ టీం. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అందులో కొన్ని ఫ్యాక్టర్స్. ఒకటి, ఐడియల్ సైజ్ అండ్ మెంబర్షిప్. టీమ్ షుడ్ బి మినిమం సైజ్. టీం అంటే ఒక 200-300 మంది కాదు, చాలా తక్కువ సైజులో ఉండాలి. టీమ్ గోల్ అచీవ్ చేసే విధంగా ఆ టీంని బిల్డ్ చేయాలి. ఇంక్లూడ్ మెంబర్స్ విత్ ద రైట్ మిక్స్ ఆఫ్ స్కిల్స్. సో అందులో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా వాళ్ళకున్న స్కిల్స్ని బేస్ చేసుకుని వాళ్ళని కరెక్ట్గా మిక్స్ చేయాలి, వాళ్ళ యొక్క టాలెంట్ అవన్నీ చూసుకొని ఒక గ్రూప్లో కరెక్ట్గా వాళ్ళు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇవే క్లాసెస్ ఉన్నాయండి, ఒక టీం అనుకుందాం, ఫోటో ఎడిటింగ్ ఒకరు చేస్తున్నారు, తమ్నైల్, వీడియో ఎడిటింగ్ ఒకరు చేస్తున్నారు, అదేవిధంగా ఈ మీరు చూస్తున్న పీపీటీ ఒకరు కొడుతున్నారు, రీజనింగ్ క్లాసులకు సంబంధించిన పీపీటీ ఒకరు చేస్తున్నారు, ఇంటర్కి సంబంధించిన పీపీటీ వరకు ఒకరు చేస్తున్నారు. అంటే ఏంటి, ఒక పర్ఫెక్ట్ టీం బిల్డ్ అవుతుంది. లేదు అందరూ ఫోటో ఎడిటర్సే, వాళ్ళకి పీపీటీ కుటుంబం అనుకోండి, ఎలా ఉంటుంది. అంటే ఈ ప్రజెంటేషన్ ఫోటోషాప్ ఎడిటింగ్ చేసిన వాళ్ళకి, ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ చేసే వాళ్ళకి మనం చెప్పామనుకోండి, ఈ టీంలో ఎలా ఉంటుంది అంటే అన్ని స్కిల్ ఉన్న వాళ్ళు లేరు, ఒకే స్కిల్, ఫోటోషాప్ ఒకటి వచ్చు అతనికి, కానీ అతని మీద నేను వర్క్ ఏం చేస్తున్నాను, రుద్దేస్తున్నాను, అలా చేస్తే అది మంచి టీం అవ్వదు. అన్ని స్కిల్లు ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక టీమ్గా బిల్డ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ఫెయిర్నెస్ ఇన్ డెసిషన్ మేకింగ్. టీమ్స్ అనేవి వాళ్ళకు అనుగుణంగా డెసిషన్స్ తీసుకోవాలి. వాళ్ళ టీమ్స్ అనేవి ఫెయిర్ డెసిషన్ మేకింగ్ ప్రొసీజర్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు
అగ్రీ చేస్తేనే ఫెయిర్గా డెసిషన్ తీసుకోవాలి. క్రియేటివిటీ, ఎఫెక్టివ్ టీమ్స్ అనేవి ఒరిజినల్ థింకింగ్కి వాల్యూ ఇస్తాయి. కొత్తగా ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి, కొత్తగా యునిక్ అప్రోచ్ ఉండాలి. ఆర్గనైజేషన్లో ప్రతి ప్రాబ్లమ్స్ని యూనిక్గా అప్రోచ్ అయ్యి కొత్తగా సాల్వ్ చేయాలి. క్రియేటివిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అకౌంటబిలిటీ, మెంబర్స్ అందరూ కూడా ఒకరికొకరు అకౌంటబుల్గా ఉండాలి. వాళ్ళ పనికి అనుగుణంగా వాళ్ళకి ఏ షెడ్యూల్ ఇచ్చారో ఈ టైం ఇస్తారు కదా, కొంత టైం ఇచ్చి ఈ పని అని చెప్తారు కదా, ఆ టైంలో వర్క్ అయిపోయిందా లేదా, గ్రూప్ యొక్క రూల్స్, గ్రూప్ యొక్క ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతూ అకౌంటబుల్గా ఉండాలి. నెక్స్ట్ పర్పస్ అండ్ గోల్స్, ప్రతి టీం కూడా క్లియర్గా వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, గ్రూప్లోకి ఎందుకు వచ్చారు అనేది ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. అంటే ఒక మంచి టీం బిల్డ్ చేయాలంటే ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్, టీంకి నువ్వు అసిస్టెన్స్ ట్రైనింగ్, అడ్వైసు, మెటీరియల్స్, వాళ్ళకి ఏది అవసరమో టీంకి కావాల్సిన ప్రతిదీ కూడా నువ్వు అందించాలి. నెక్స్ట్ టీంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ పని చేయాలి, వారి యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళకి రోల్స్ ఇవ్వాలి. అందరూ కూడా వాళ్ళ యొక్క డ్యూటీస్ని వాళ్ళు అర్థం చేసుకుని ఒక్కొక్కరు దేనికి రెస్పాన్సిబుల్లో అది తెలిసి ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పీపీటీ కొట్టారు, ఇందులో ఏదో మిస్టేక్ వస్తే నేను వెళ్ళి ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ చేసినట్టు అడిగినాక ఎలా ఉంటుంది, బాగోదు కదా. అంటే దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిది, పీపీటీ ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళది దాని రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వీడియో ఎడిటింగ్లో మిస్టేక్ వచ్చిందనుకోండి, నేను వీడియో ఎడిటర్ని అడుగుతాను, అది తన యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే గ్రూప్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక ఎఫెక్టివ్ టీం బిల్డ్ చేయాలంటే ఎవరి రోల్ వాళ్ళకి ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఎఫెక్టివ్ డిస్కషన్స్ డిపెండ్ అపాన్ హౌ వెల్ ఇన్ఫర్మేషన్ పాస్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్లో ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది. హోర్డింగ్ ఇన్ఫర్మేషన్ కెన్ నాట్ బి టాలరేటెడ్, అంటే చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా చెత్త అని తెలకూడదు. ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో అది టీం మొత్తానికి స్ప్రెడ్ అవ్వాలి. ఓ ప్రోలిఫరేషన్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ హెస్ మేడ్ దిస్ ఈజియర్ దెన్ ఇట్ హెస్ ఎవర్ బీన్, అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా షేర్ చేయాలన్న. నెక్స్ట్ గుడ్ డేటా, సో ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు అంటే ఏదైతే మంచి డేటా మనకు అవసరమో దాని యొక్క రిక్వైర్మెంట్ అనుగుణంగా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. టీమ్స్ ఆ డేటాని యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, డెసిషన్స్ తీసుకోవడం, వాళ్ళకి చాలా తక్కువ టైంలో ఇలాంటివన్నీ ఈజీగా అవుతాయి. ఏవైనా ప్రాబ్లం ఉంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ కనిపెట్టడం, ఇవన్నీ కూడా మంచి డేటాని యూజ్ చేసుకుని టీం చేస్తుంది. సో అంటే మనము ఒక టీంని బిల్డ్ చేయాలి, ఒక మంచి టీం బిల్డ్ చేయాలంటే ఈ పాయింట్లన్నీ మనలో ఉండాలి. ఇవి నేను బిల్డ్ చేయాలనుకున్నాను అనుకోండి, నాలో ఉండాలి ఈ పాయింట్లన్నీ. మీటింగ్ స్కిల్స్ అండ్ ప్రాక్టీస్, నేను ఎలాంటి టీం మెంబర్స్ ఎంచుకోవాలి, వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారా, వాళ్ళు కమిటెడ్గా ఉన్నారా ఆ పనికి. అక్కడ బెస్ట్ మెథడ్ ఏట్లేదండి, ప్రతి ఒక్కరు కూడా ఒకే మస్ట్ బీ ఆన్ ద సేమ్ పేజ్, ఒకే పేజ్లో ఉన్నారు. అంటే వాళ్ళ స్కిల్స్కి సంబంధించి మీటింగ్స్ పెట్టడం కానీ, వాళ్ళ ప్రాక్టీస్ ఏదైనా ఇవ్వడం కానీ ఇలాగా. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్, వాళ్ళ స్కిల్స్ ప్రాక్టీస్తో పాటు అక్కడ దెర్ ఇస్ నో వన్ వే టు రీచ్ ఎ డెసిషన్. ఒక డెసిషన్ని ఒక వేలో రీచ్ అవ్వలేము, కాకపోతే దానికి ఒక రికగ్నైజ్డ్ పాత్ ఉంటుంది. అది టీం మెంబర్స్ అందరితో మాట్లాడుకుని ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అనుకో, డెసిషన్ ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ పార్టిసిపేషన్, ప్రతి టీం మెంబర్ కూడా గ్రూప్ యొక్క అచీవ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్, గ్రూప్లో ఉన్న డిస్కషన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. గ్రూప్ తీసుకున్న డెసిషన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఆ టీం యొక్క సక్సెస్లో వాళ్ళ కమిట్మెంట్ని షేర్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క టాలెంట్ని ఆ టీం యొక్క సక్సెస్కి కాంట్రిబ్యూట్ చేయాలి. ఓకే. 13వ పాయింట్ వచ్చేసరికి గ్రౌండ్ రూల్స్, అంటే ఒక గ్రౌండ్ రూల్స్, కొన్ని రూల్స్ ఉండాలన్నమాట. ఒక టీం బిల్డ్ అవ్వాలి, ఒక గ్రూప్ బిల్డ్ అవ్వాలంటే అసలు ఆ గ్రూప్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. మెనీ మెంబర్స్ విల్ వాంట్ టు స్కిప్ ద లేయింగ్ ఆఫ్ గ్రౌండ్ రూల్స్, కొన్ని రూల్స్ పెట్టరు, చాలా వరకు కొంతమంది రూల్స్ పెట్టుకోరు. సో లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ అప్ ఫ్రంట్ విల్ హెడ్ ఆఫ్ మేజర్ ఇష్యూస్ డౌన్ ద రోడ్. ఏం చెప్తూ వచ్చాడంటే ఒక టీంకి కానీ ఒక గ్రూప్కి కానీ మనం ఏం చేయాలంటే కొన్ని రూల్స్ పెట్టాలి. ఆ రూల్స్ లేనప్పుడు ఎప్పుడైనా సరే ఆ టీంలో మేజర్ ఇష్యూస్ వచ్చేస్తాయి. కొన్ని రూల్స్ కంపల్సరీగా ఉండాలి. ఎఫెక్టివ్ ప్రాసెస్, ప్రాసెస్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుగుణంగా వెళ్ళాలి. వుడ్ నెవర్ అక్కర్ టు ఏ సర్జికల్ టీమ్, కన్స్ట్రక్షన్ క్రూ, స్ట్రింగ్ క్వార్టర్ ఆర్ ఫిల్మ్ క్రూ. ఇప్పుడు సినిమా తీయాలంటే ఎంతమంది కలిసి పనిచేస్తారు. టు అప్రోచ్ టాస్క్ వితౌట్ క్లారిటీ డిఫైన్డ్ ప్రాసెస్. సో వితౌట్ క్లియర్లీ డిఫైన్డ్ ప్రాసెస్ ఏం చెప్తున్నానంటే ఎఫెక్టివ్ ప్రాసెస్ అంటే ఏం చేయాలి అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. ఓకే. ప్లేబుక్ ఆఫ్ ఎ ఫుట్బాల్ టీమ్ ఆర్ ద స్కోర్ షీట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ క్వార్టర్ క్లియర్లీ అవుట్లైన్స్ ద నెసరీ ప్రాసెస్. ఏం చెప్తారంటే ఒక ఫుట్బాల్ టీంకి సంబంధించిన ప్లేబుక్ ఉంటుంది, లేదా ఒక స్ట్రింగ్ క్వార్టర్కి సంబంధించిన స్కోర్ షీట్ ఉంటుంది. ఇవి ఏం చెప్తాయి, వాళ్ళకి ఏ ప్రాసెస్ అవసరమో అవన్నీ చెప్తాయి. కొన్ని రూల్స్ ఉంటాయి కదా, క్రికెట్ ఆడాలంటే ఇవి రూల్స్, ఇలా బాల్ వేస్తే వైడు, ఇలా బాల్ వేస్తే ఇలా ఉంటాయి కదా. అలాగే ఒక టీంకి కొన్ని రూల్స్ ఉండాలి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, టీంలో వాళ్ళకి మధ్యన కోఆపరేషన్ చేసుకుంటూ బెస్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. వన్ ఆఫ్ ద ప్రైమరీ మోటివ్స్ ఆఫ్ కంపెనీస్ చూసింగ్ ద ఇంప్లిమెంట్ మీన్స్
ఈజ్ ద టీమ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఆర్ మోర్ రెస్పాన్సివ్ అండ్ మూవ్ ఫాస్టర్. ఏం చెప్తూ వచ్చాడంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి మధ్యన ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే వాళ్ళందరూ బాగా రెస్పాన్సివ్గా ఉండాలి. అంటే ఏంటి, అందరి మధ్యన మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఏ టీమ్ కెనాట్ మూవ్ ఫాస్టర్ దెన్ ఇట్ కమ్యూనికేట్స్. వాళ్ళకు ఒకరు కమ్యూనికేట్ అవ్వకపోతే ఆ టీం ఫాస్ట్గా మూవ్ అవ్వదు అని చెప్పి ఒక 15 పాయింట్లు, ఒక సక్సెస్ఫుల్ టీంని బిల్డ్ చేయాలంటే ఒక 15 పాయింట్లు మనకు చెప్పాడు. మీరు ఎవరైనా బిజినెస్ ఓనర్ అవ్వాలనుకుంటే లేదా ఒక టీం బిల్డ్ చేయాలంటే ఈ 15 పాయింట్లు కూడా మీరు చూసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ టీమ్ వర్క్ అండ్ సజెస్ట్ సూటబుల్ సొల్యూషన్స్ టు ఎన్హాన్స్ టీమ్ వర్క్. ఏం చెప్పాడంటే ఒక టీం వర్క్ చేయాలి అంటే వాళ్ళకున్న ఆటంకాలు ఏంటి, ఆ ఆటంకాలను అలా తొలగించాలి అనేది క్వశ్చన్. అంటే సో మీకు యూనిట్ 3 మొత్తం కూడా ఒక టీం గురించి ఒక గ్రూప్ గురించే ఉంది. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి ఈ యూనిట్ 3లో. సో అంటే ఒక టీం వర్క్కి ఉన్న అడ్డంకాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. టీమ్ వర్క్ అక్కర్స్ వెన్ ద మెంబర్స్ ఆఫ్ ఎ టీమ్ వర్క్ టుగెదర్. ఒక టీంలో ఉన్న వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఒకరికొకరు అనుగుణంగా అందరూ కలిసి పని చేస్తే ఆ పని అవుతుంది. వాళ్ళకి ఇండివిజువల్ స్కిల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళకున్న కామన్ గోల్ని అచీవ్ అవుతారు ఒక టీం మొత్తం. ఈ ప్రాసెస్లో టీం మెంబర్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఒకరికొకరికి ఆ టాస్క్ అనుగుణంగా ఆ గోల్స్ అనుగుణంగా అచీవ్మెంట్ చేసే విధంగా ఉండాలి. అయితే కొన్ని ప్రాబ్లమ్స్, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చేంజ్ ఇన్ కాంపోజిషన్స్ ఆఫ్ ద టీమ్. లైక్ అంటే టీంలో కొంతమంది మార్చేయమాట, అంటే టీంలో కొంతమందిని ట్రాన్స్ఫర్లు చేసేయడం, లేదా టీంలో మెంబర్స్ మారుస్తూ ఉండడం, లేదా కొత్త టీం మెంబర్స్ని ఎడిషన్ చేయడం, లేదా ఆ టీం యొక్క ఫంక్షన్స్ని మార్చడం, ఇవన్నీ కూడా ఆ టీం యొక్క ఫంక్షనింగ్ ఆఫ్ ద టీం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్తూ వచ్చాడు. యాజ్ ద టీమ్ డెవలప్స్ త్రూ వేరియస్ స్టేజెస్. అంటే కొన్ని స్టేజెస్ అనుగుణంగా టీం అనేది డెవలప్ అవుతుంది. ద మెంబర్స్ డెవలప్ ఏ రెపార్ట్ అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. ఒక టీంలో ఒకరితో ఒకరు ఒక సంవత్సరం పాటు పనిచేశారు అనుకోండి, ఒకరితో ఒకరు మంచి రిలేషన్షిప్లో ఆ టీం మొత్తం వెళ్తూ ఉంటుంది. ఇఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద టీమ్ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ. ఆ టీంలో ఉన్న మెంబర్స్ అప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటే, కొత్త మెంబర్స్ యాడ్ అవుతూ ఉంటే, ఓల్డ్ మెంబర్స్ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటే వాళ్ళ మధ్యనున్న ఆ రిలేషన్షిప్ అనేది పాడవుతుంది. దానివల్ల మరలా రిలేషన్షిప్ బిల్డింగ్కి ఎక్కువ టైం పట్టేస్తుంది. దానివల్ల టీం గోల్ని అచీవ్ చేయడం అనేది చాలా డిలే అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్తూ వచ్చాడు. సో ఫస్ట్ వచ్చేసరికి టీంలో ఉన్న మెంబర్స్ని ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేయడం, అంటే ఎక్కువగా చేంజెస్ చేయడం, లేదా కొత్త మెంబర్స్ని యాడ్ చేయడం, దీనివల్ల టీంలో చాలా ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వీటిని తొలగించండి. రెండో పాయింట్, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ అమాంగ్ మెంబర్స్. ప్రాబ్లమ్స్ కెన్ అక్కర్ అమాంగ్ టీమ్ మెంబర్స్ ఇఫ్ దే ల్యాక్ షూటబుల్ పాజిటివ్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే పాజిటివ్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుందో టీమ్ మెంబర్స్ అందరిలో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. టీమ్ మెంబర్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్ ఆర్ నాట్ ఓన్లీ గోయింగ్ టు నెగిటివ్ ఇంపాక్ట్ ద టీమ్. అదేం చెప్తూ వచ్చాడంటే టీమ్ మెంబర్స్ ఒక టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. వాళ్ళు దాని మీద నాట్ ఓన్లీ గోయింగ్ టు నెగిటివ్ ఇంపాక్ట్ ద టీమ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకపోవచ్చు, నెగిటివ్ ఇంపాక్ట్లో వెళ్ళకపోవచ్చు, కానీ టీమ్ మెంబర్స్ ఎప్పుడైతే ఒకరితో ఒకరు కాన్ఫ్లిక్ట్గా ఉంటారో వాళ్ళ టీమ్ ఫోకస్ మొత్తం కూడా మారిపోతుంది. టాస్క్ మీద కాకుండా కాన్ఫ్లిక్ట్ మీద మాత్రమే ఉంటుంది. ఇవి టీంలో ఇద్దరు గొడవాడుకుంటారు అనుకోండి, మిగతా 8 మంది ఏం చేస్తారు, అరే ఆడు గొడవాడకుండా ఎలా ఉంది, ఒక ముగ్గురు లీడ్తో మాట్లాడతారు, ముగ్గురు లాడితో మాట్లాడతారు. దానివల్ల టీం చేయాల్సిన పని మీద ఫోకస్ పోతుంది. అదే రెండో పాయింట్. మూడోది కమ్యూనికేషన్ బ్యారియర్స్. Lack of open communication between the team members can interfere with the smooth achievement of the team goals. టీమ్ గోల్స్ని అచీవ్ అవ్వాలంటే ఒకరితో ఒకరు టీం మెంబర్స్ అందరూ కూడా స్మూత్ కమ్యూనికేషన్ ఉండాలి, ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటే ఇది ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఆ టీం మెంబర్స్తో చెప్పడు, అలా ఉండిపోతాడు, ఏంటి ఇది ఎలా చేయాలి ఆడే ఆలోచించుకోండి. టీం మెంబర్స్తో చెప్తే వాళ్ళు ఏదో సొల్యూషన్ చెప్తారు కదా, నీకైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు టీంలో, వాళ్ళు ఏదో సొల్యూషన్ చెప్తారు కదా. అంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి. కమ్యూనికేషన్ బ్యారియర్స్ కెన్ ఆల్సో అక్కర్ డ్యూ టు లాంగ్వేజ్ పరంగా కూడా కొన్నిసార్లు ఇబ్బంది రావచ్చు. ఈ టీంలో ఒకడు తెలుగు ఉన్నాడు, ఒకడు హిందీ వాడు, ఒకడు ఇంగ్లీష్ వాడు, ఇద్దరికి ఇంగ్లీష్ వచ్చి బాగానే ఉన్నాడు, తెలుగుడికి ఇంగ్లీష్ రాదు, పరిస్థితి ఏంటంటావు, అంటే లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండొచ్చు. అదేవిధంగా కల్చరల్ డిఫరెన్స్, ఒకడేమో ఇక్కడ సౌత్లో పెరిగినాడు, ఇండియా సౌత్లో పెరిగిన ఒకలా ఉంటాడు, నార్త్లో పెరిగిన ఒకలా ఉంటాడు, మాట తీరు మారుతుంది. ఇలాంటి డిఫరెన్సెస్ కూడా కొన్ని కమ్యూనికేషన్ బ్యారియర్స్గా పనిచేస్తాయి టీంలో అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ సోషల్ లోఫింగ్. కొంత మెంబర్సు గ్రూప్లోని కొన్ని మెంబర్స్ వాళ్ళ యొక్క బెస్ట్ అవుట్పుట్ని ఆ గ్రూప్కి ఇవ్వరు. దానివల్ల ఆ టీమ్ యాక్టివిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. టీమ్ మోరల్ ద సేమ్ టైమ్ ద టీమ్ మెంబర్స్ మైట్ ఫీల్ దట్ ద టాస్క్ ఇన్ ఏ టీమ్ ఆర్ నాట్ ఈక్వల్లీ డివైడెడ్. అంటే అందరికీ పని ఒకలాగే ఇస్తారు, కానీ కొంతమంది బెస్ట్ ఇస్తారు, కొంతమంది బెస్ట్ ఇవ్వరు. దానివల్ల టీం మెంబర్స్ ఏమనుకుంటారు, అందరికీ పని ఒకలాగా ఇవ్వట్లేదు అనుకుంటారు, అందరికీ ఒకలాగా
పని అనేది డివైడ్ అవ్వలేదు, నాకు ఎక్కువ పని అయిపోయింది, అలా తక్కువ పని అయిపోయింది. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఒక టీంలో బిల్డ్ చేయాలంటే ఇలాంటి ఆటంకాలు కూడా వస్తాయి. నెక్స్ట్, ఇన్అప్రాపరేట్ లీడర్షిప్ స్టైల్, ఇన్ఎఫెక్టివ్ లీడర్. అంటే ఒక గ్రూప్కి సంబంధించిన లీడర్ ఉంటాడు, తాను ఆ టీంకి సంబంధించి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్, అతనే దేనికైనా బాధ్యత వహించాలి. హీ ఆర్ సి హూ క్యారీస్ అవుట్ ద ప్లానింగ్ అండ్ కోఆర్డినేట్ అమాంగ్ ద టీమ్ మెంబర్స్. టీమ్ మెంబర్స్ మొత్తం ఒకే దగ్గర ఉండి వాళ్ళని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనేది ప్లాన్ చేయడం అతని పని. Thus, an ineffective leader or an inappropriate leadership style will interfere with the effective performance of the team. ఆ టీం యొక్క ఎఫెక్టివ్నెస్ కొన్నిసార్లు లీడర్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. ఆ మంచి లీడర్ అనుకోండి, బెస్ట్ లీడర్, ఎఫెక్టివ్ లీడర్ అనుకోండి, ఆ పని స్పీడ్ అవుతుంది. ఇన్ఎఫెక్టివ్ లీడర్ లేదా ఇన్అప్రాపరేట్ లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాను అతనికి, అంటే ఆ లీడర్కి సరైన స్కిల్స్ లేవనుకోండి, ఆ టీం పెర్ఫార్మెన్స్ కూడా డల్ అయిపోతుంది అని చెప్తూ వచ్చాడు. అంటే లీడర్షిప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, లార్జ్ సైజ్ ఆఫ్ దిస్ టీమ్. ఒక టీం యొక్క సైజ్ అనేది చాలా పెద్ద అనుకో, దానివల్ల టీం మెంబర్స్ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడం చాలా కష్టం. టీం మెంబర్స్ 10 మంది 15 మంది ఉంటే వాట్సాప్ గ్రూప్ చేసుకుంటారు. 450 400 500 మంది ఉంటే ఒకరితో ఒకరు ఎప్పుడు కమ్యూనికేట్ అవుతారు? అంటే టీం మెంబర్ చాలా పెద్దది ఉండడం కూడా కొన్నిసార్లు ఒక మంచి టీంని బిల్డ్ చేయకపోవడానికి అది కూడా ఒక కారణమే. దస్ డిపెండింగ్ ఆన్ ద టాస్క్, ఒక టాస్క్ మీద డిపెండ్ అయ్యేటప్పుడు టీం మెంబర్స్ 12 మంది కన్నా తక్కువ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అంతకన్నా ఎక్కువయ్యారు అనుకోండి, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడం కొద్దిగా కష్టం అనమాట. రోల్ అంబిగ్యూటీ, ఇఫ్ ద టీమ్ మెంబర్స్ ఆర్ నాట్ క్లియర్ అబౌట్ ద రోల్. అంటే ఒక టీంలో ఎవరు ఏం పని చేయాలో వాళ్ళకు క్లియర్గా నువ్వు క్లారిటీ ఇవ్వాలా, ఓకేనా? దెన్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ ద టీమ్ టు ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. ఎవరి రోల్ వాళ్ళకి ఇవ్వలేదు అనుకో, ఆ టీంలో ఎవరి పని ఆడు చేయకుండా ఈడి పనులు ఆడు దూరిపోతాడు, ఆడి పనులు ఆడు దూరిపోతుంటాడు. సో అది చాలా ఇబ్బంది అవుతుంది. అంటే టీంలో ఆటంకం ఏంటి? ఎవరి రోల్స్ వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వాలి. ఇవ్వకపోవడం అనుకో, దానివల్ల ఏమవుతుంది? పని అనేది ఎఫెక్టివ్గా జరగదు. నెక్స్ట్ది, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ అన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ టీమ్ డెవలప్మెంట్. టీమ్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేసేటప్పుడే టీమ్ మెంబర్స్ అందరూ కూడా డెవలప్ ర్యాపోర్ట్ అండ్ పాజిటివ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు టీం బిల్డ్ అవుతున్న కొత్తలోనే ఒకరితో ఒకరు మంచి రిలేషన్ని కలిగి ఉండాలి. దానివల్ల వాళ్ళ మీద నమ్మకం అనేది, వాళ్ళ డెవలప్మెంట్లో నమ్మకం అనేది పెరుగుతుంది. ఓకే, ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అమాంగ్స్ మెంబర్స్ విల్ అవాయిడ్ దెమ్ ఫ్రమ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ విత్ ఈచ్ అదర్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ దర్ ఫంక్షనింగ్. సో పాజిటివ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఉందనుకో, ఒకరితో ఒకరికి చాలా ఎక్కువ నమ్మకం ఉందనుకోండి, వాళ్ళు షేరింగ్ ఇన్ఫర్మేషన్ని అవాయిడ్ చేసేస్తారు. ఒకరితో ఒకరు నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడం అవాయిడ్ చేస్తారు. దానివల్ల వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ జరుగుతుంది. నెక్స్ట్, అంటే ఒకటి సక్సెస్ఫుల్ టీమ్ అవ్వడానికి ఇంకొక బ్యారియర్, ఇంకొక అడ్డంకం ఏంటంటే, ద టీమ్ లీడర్ నీడ్స్ టు ఎన్ష్యూర్ దట్ ఈచ్ మెంబర్ ఎఫెక్టివ్లీ కాంట్రిబ్యూట్స్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద టీమ్ అట్ ద సేమ్ టైం. ప్రతి మెంబర్కి ఆపర్చునిటీని ఇవ్వాలి. టీమ్ లీడర్ అనేవాడు వాళ్ళ టీంలో వాళ్ళ యొక్క పనితీరుని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం కోసం ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వాలి. డెసిషన్ తీసుకునే అవకాశాన్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ని, ఇవన్నీ కూడా పెరగాలంటే ఒకరినొకరు డామినేట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అంటే అందరిని సమానంగా చూడాలి, ఓకేనా? నెక్స్ట్, డామినేషన్ బై వన్ ఆర్ మెంబర్స్ విల్ లీడ్ టు ద లోవరింగ్ మోరల్ అండ్ మోటివేషన్ అమాంగ్ అదర్ టీమ్ మెంబర్స్. వేరే టీమ్ మెంబర్స్తో పోల్చుకున్నప్పుడు వాళ్ళ సజెషన్స్, వాళ్ళ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకోరు. ఎందుకంటే ఒకరినొకరు డామినేట్ చేస్తున్నారు టీమ్ మెంబర్స్లో, అప్పుడు టీంలో ఉన్న మోటివేషన్ తగ్గిపోతుంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. సో టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మోటివేషన్ తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అందుకు టీమ్ మెంబర్స్ మోటివేట్ చేయడం అనేది చాలా అవసరం. సో వాళ్ళ యొక్క రెగ్యులర్ ఫీడ్బ్యాక్స్, వాళ్ళకి రివార్డ్స్ ఇవన్నీ ఇస్తూ వాళ్ళని బూస్ట్ చేస్తూ ఉండాలి, ఆ టీమ్ మెంబర్స్ని మోటివేట్ చేస్తూ ఉండాలి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, టీమ్ పర్పస్ అండ్ టాస్క్స్. ఆర్గ్యుమెంట్స్ అండ్ డిసగ్రిమెంట్స్ అమాంగెస్ట్ బిట్వీన్ members over the team goals and the direction of the functioning can gravely impair its functioning. ఏం చెప్తూ వచ్చారంటే, ఒక టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఆ టీమ్ గోల్కి సంబంధించి అగ్రిమెంట్స్, కొన్ని డిసగ్రిమెంట్స్, అంటే కొన్నిటిని అంగీకరిస్తారు, కొన్నిటిని అంగీకరించరు. సో ఇవన్నీ కూడా ఆ టీమ్ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. దిస్ కెన్ బి మినిమైజ్డ్ బై అడాప్టింగ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్ బై ద టీమ్ లీడర్ అండ్ మెంబర్స్. ఎవరైతే టీమ్ లీడర్ అందులో మెంబర్స్ ఉన్నారో వాళ్ళు గ్రూప్ డిస్కషన్లో కొన్ని స్ట్రాటజీస్, ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ని అడాప్ట్ చేసుకోవడం తగ్గిపోతుంది. ఎందుకంటే డిసగ్రిమెంట్ ఎక్కువగా ఉందనుకోండి, ఒక మంచి పాయింట్ చెప్పేటప్పుడు దాన్ని అంగీకరించలేకపోతున్నారు టీంలో ఉన్న మెంబర్స్, అది అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు, అప్పుడు టీం యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. సో ఇలా కూడా జరగవచ్చు. ఇవి కొన్ని బ్యారియర్స్ అండి. అంటే ఒక టీం కరెక్ట్గా బిల్డ్ చేయాలంటే కొన్ని బ్యారియర్స్ ఉంటాయి. ఆ బ్యారియర్స్ని దాటితే మంచి టీంని మనం బిల్డ్ చేయగలం. సో అది ఎలాగనేది ఇప్పుడు మాట్లాడాం. ఇది యూనిట్ 3 అండి. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 4తో మనం మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.